ప్రభాకర్ సార్ది మేము రవీంద్ర భారతిలో మెయిన్ స్టేజ్ మీద మన సీనియర్ స్టూడెంట్స్తో 40 minutes థియేటర్ ప్లే చేయించారు డైరెక్టర్ బై ప్రభాకర్ సార్. అంత పెద్ద ఈవెంట్ని ఆయన ఒక మంచి ఎలా హ్యాండిల్ చేశారు అనేది నాకు ఇంకా స్టన్నింగ్ ఉంది. మేకప్, ఎవ్రీథింగ్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్నీ కలిపేసి చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆయన వండర్ఫుల్ డెడికేటెడ్ పర్సన్. ఆ మెమరీ నాకు బాగా గుర్తుంది రవీంద్ర భారతి స్టేజ్. అతను కూడా మంచి టాలెంటెడ్, బట్ రెగ్యులర్ కాదు కాబట్టి నేను అబ్జర్వేషన్ తక్కువ. నాకు కూడా అతను ఒకప్పుడు నాకు స్టూడెంటే, బట్ మంచి విషయం ఉంది. బయట బాగా చెప్తారు అతని గురించి. రవీంద్ర భారతి గ్రూప్స్ ఉంటాయి కదా, చాలా బాగా చెప్తారు. అతను మంచి టాలెంటెడ్ యాక్టర్ కూడాను, ఆర్గనైజర్. Prabhakar sir, rarely we meet. He is a good teacher. ప్రభాకర్ గారు యాక్టింగ్ ఫ్యాకల్టీగా వచ్చినప్పుడు నేను జస్ట్ అప్పుడు ఏదో ప్రాజెక్ట్ చేస్తూ ఆయనతో ఇంటరాక్షన్ చేశా. తర్వాత ఆయన ఒక రవీంద్ర భారతిలో ఒక యాక్ట్ ప్లే చేశారనమాట. అప్పుడు ఆయన ఆయన చేయడం కానీ, మేనేజ్ చేయడం, మ్యానిపులేషన్ చేయడం, స్టూడెంట్స్ని అందరినీ యాజ్ అ డైరెక్టర్గా ఎలా వాళ్ళందరినీ సెట్ మీద తీసుకురావడం. ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. సింగపంగ థియేటర్ అని చెప్పి రవీంద్ర భారతి దద్దరిల్లే నాటకం ఒకటి వేసాడు ఆయన, ఊసరవెల్లి అని చెప్పి. కాంటెంపరీ ఉన్న సిచ్యువేషన్స్ చాలా ఆలోచింపజేసేలా ఉంది ఆ నాటకము. అట్లాంటి ఫిలిం స్క్రిప్ట్స్ కూడా అతని దగ్గర నుంచి నేను చాలా విన్నాను. అలాంటి స్క్రిప్ట్స్తో అతను త్వరగా డైరెక్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రభాకర్ నాకు బాగా పరిచయం థియేటర్లో అండి. మంచి థియేటర్ ఆర్టిస్టు, డైరెక్షన్ థియేటర్ విషయంలో డీల్ చేసే విధానం, తనకున్న సర్కిల్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. అండ్ పిహెచ్డి చేస్తున్న స్టూడెంట్ ప్రజెంట్, అండ్ మంచి ఫ్యాకల్టీ కూడా. సో ఆయన థియేటర్ విషయంలో ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చింది. ఆ రకంగా మాకు మంచి ర్యాప్ ఉంది. ప్రభాకర్ సార్ నాకు గతంలో పరిచయం అయింది. మన స్టూడెంట్స్ అందరు రవీంద్ర భారతిలో ఒక వర్క్షాప్ చేయడం కోసం, ఒక యాక్టింగ్ థియేటర్ ప్లే చేయడం కోసం ప్రభాకర్ సార్ హెల్ప్ చేశారు. ఆయనే ట్రైన్ చేశారు స్టూడెంట్స్ని. మన స్టూడెంట్స్ రవీంద్ర భారతి ఇలాంటి పెద్ద స్టేజ్ మీద మన స్టూడెంట్స్ అందరూ చేస్తూ ఉంటే మనం ఎదురుగా కూర్చొని చూస్తున్నాం. దానికి అందరికీ కారణం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభాకర్ సారే కారణం. అది ఆయనతో ఉండే మెమరీ. ప్రభాకర్ సార్తో మాట్లాడాను, కాకపోతే మరి అంతగా క్లోజ్గా అనేది ఏం కాదులే, కానీ కాకపోతే చూడంగానే పలకరిస్తారు. ప్రభాకర్ సార్ సార్ని ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ అప్పుడు పరిచయం అయ్యారు. అండ్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ప్రభాకర్ సార్. డెడికేషన్. ప్రభాకర్ సార్ లెస్ ఇంటరాక్షన్. ప్రభాకర్ మంచి ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి బయట. చైల్డ్ స్మైల్. పుష్ప వెరీ టాలెంటెడ్ థియేటర్ యాక్టర్. Nice person. హార్డ్ వర్కింగ్. గుడ్ హ్యూమన్ బీయింగ్.